తనుజ నీలాంటి అమ్మాయి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటే చాలా హ్యాపీగా ఉంటదమ్మా. ఆ ఇల్లు ఎంత బావుంటుందంటే నిజంగా ప్రతిరోజు సంతోషంగా ఉంటుంది అంటూ లైవ్‌లో ఏకంగా ఎప్పుడూ లేని విధంగా హరీష్ తనూజని ఆకాశానికి ఎత్తేసాడనే చెప్పాలి. ఇక అసలు విషయానికి వస్తే హరీష్ పొద్దున్నే కిచెన్‌లోకి వెళ్ళి టీ పెడుతున్నాడు. ఇదే సమయంలో రీతు అక్కడికి వచ్చి టీలోని కొంచెం చక్కెర చాలా తక్కువ ఉందంటే పవన్ వచ్చి చాలా ఎక్కువ వేశారు అంటున్నారు. దీంతో హరీష్‌కి కోపం వచ్చి అందరికీ ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువ అంటే ఎలాగా? నాకేమన్నా 4, 5 చేతులు ఉన్నాయా? ప్రతిసారి ఇలాగే చెప్తున్నారంటూ ఇసుక్కుంటున్నాడు. అయితే అప్పుడే వచ్చిన తనుజ ఎందుకండి అంత కోపం పడుతున్నారు? మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరంటూ తనుజ హరీష్‌ని ఆకాశానికి ఎత్తుతుంది. నువ్వు నాకు పొద్దున్నే బిస్కెట్లు వేయడానికి వచ్చావా?" అంటే, "లేదు సార్ నేను నిజమే చెప్తున్నాను. మీరు అర్థం చేసుకోవడానికే కొంచెం ఇబ్బంది పడతారు కానీ, అర్థం చేసుకుంటే మీ అంత మంచి మనసున్న మనిషి ఉండడని నేనంటున్నాను." అంటే, "అవునా? నిజమా?" అంటూ హరీష్ అంటున్నాడు. ఈలోగా తను కలుగ చేసుకుని, "హరీష్ ఏమైనా తనుజ నువ్వు మాట్లాడే మాటలుంటుంటే నాకు వినసంపూర్ణంగా ఉంటుంది. నాకెప్పుడైనా సరే లోన్లీగా ఉన్నప్పుడు నువ్వు మంచి బూస్టప్ భలే ఇస్తున్నావు తెలుసా? నీ మాటలు వింటుంటే నాకు మా అమ్మ చెప్పినట్టే అనిపిస్తుంది. ఎప్పుడైతే సహనాన్ని కోల్పోతానో అప్పుడు వెంటనే ఏదో మా ఇంట్లో మా అమ్మ ఉన్నట్లు నువ్వొచ్చి నాకు అప్పుడు అంత బూస్టప్ ఇస్తావు" అంటూ చెప్పుకొస్తున్నాడు. ఇక ఇందులో భాగంగా తనుజ అంత పెద్ద మాటలు ఎందుకండి? ఏదైనా సరే మీరనుకుంటే చేస్తారు కాబట్టి, నా కోసం ఈరోజు బిర్యానీ చేస్తారా అని అడిగితే, ఓహో! ఇందుకా అంటూ పగలబడి మరి నవ్వుకున్నాడు హరీష్. నాకు తెలిసి హౌస్‌లోకి అడుగుపెట్టినప్పటి నుంచి హరీష్ ఎప్పుడు ఇంతలా నవ్వలేదు అనేది చెప్పాలి. మరి మొత్తానికి తనుజ హౌస్‌లో ఎలా ఉంటుంది? నిజంగా హరీష్ గారు అన్న మాటలు కరెక్టేనా? లేదా అనేది కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.